హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి కుకింగ్ ఛానల్. కోడి కూర కందెనకాయల కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1/2 కేజీ కందెనకాయలు వేసి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి మరోసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి టమాటా ఉడికిన తర్వాత ప్లేట్లో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ పొడి కొట్టుకొని వేసుకోవాలి. కందెనకాయలకు ఈ మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మనం వేసిన మసాలాలు అడుగంటకుండా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి 5-10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి అడుగంటకుండా కలుపుకోవాలి. గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన చికెన్ కందెనకాయల కర్రీ రెడీ. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.